నేను రఘుమసిగమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా కాట్రేనికోన మండలం. ఈ కాట్రేనికోన మండలంలో పర్యావరణ పరిరక్షణ అనేది లేకుండా పోయింది. అదేంటంటే ప్రత్యేకంగా మన పల్లంకూరు గ్రామ పంచాయతీ పరిధిలో డ్రైనేజ్ వాటర్ అంతా కూడా, డ్రైనేజ్లో ఉన్నటువంటి మురికి నీరు అంతా కూడా కందుకొప్పకి పల్లంకూరికి మధ్యలో ఒక మురుక్కాల ఉంది. ఈ మురుక్కాలలో కలిపేస్తున్నారు. ఈ మురుక్కాల దేనికి అనుసంధానమై ఉంది? గోదావరి జలాలకు అనుసంధానమై ఉంది. అంటే గోదావరి జలాల్లో డ్రైనేజ్ వాటర్ కలిపేస్తున్నారు. అంటే ఇది ఈ పంచాయతీ వాళ్ళకి అవగాహన లేకుండా చేస్తున్నారా, లేకపోతే నన్నేం చేస్తారులే, నన్ను ఎవరేం పీకుతారులే అని వీళ్ళు అధికార మతంతో చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఈ పల్లంకూరులో గోదావరి జలాలు ఖచ్చితంగా ఈ విధంగా కలుషితం అవుతున్నాయి. నెంబర్ 2 కందుకుప్ప. ఈ కందుకుప్ప గ్రామ పంచాయతీలో ఈ డ్రైనేజ్ నీళ్ళు అంతా కూడా, ఈ డ్రైనేజ్ కాలువ మొత్తం, ఈ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం అంతా కూడా కందుకుప్ప ఎండింగ్ స్కూల్ దగ్గర తాగునీరు సాగునీరు పథకం కాలువ ఒకటి ఉంది. కందుకుప్ప స్కూల్ అంతా రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద కలిసిపోతుంది. అంటే ఈ డ్రైనేజ్ వ్యర్థాలన్నీ కూడా తాగునీరు సాగునీరులో కలిపేస్తున్నారు. ఇది కూడా వీళ్ళు తెలియక చేశారా, తెలిసి చేస్తున్నారా, అధికార మతంతో చేస్తున్నారా అనేది నా ప్రశ్న. మళ్ళీ కాటన్కోనకు వస్తే, కాటన్కోన పెట్రోల్ బంక్ దగ్గర నుంచి గేట్ దగ్గర నుంచి ఆ డ్రైనేజ్ వ్యర్థాలన్నీ కూడా మొత్తం ఎక్కడ కలుస్తున్నాయి? మన అన్న క్యాంటీన్ ఎదురుకుండా, కాటన్కోన ఇప్పుడు కొత్తగా కట్టరు కదా అన్న క్యాంటీన్ ఎదురుకుండా డైరెక్ట్గా గోదావరి పాయ ఉంది కదా, ఆ పాయలో కలిపేస్తున్నారు. అంటే కాటన్కోనలో వ్యర్థపు డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ గోదావరి జలంలోకి కలిపేస్తున్నారు. మరి గోదావరి జలంలో కలపడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, అధికార మతంతో చేస్తున్నారా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళకి మొత్తం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి తెలుసా తెలియదా? అసలు పర్యావరణ పరిరక్షణ అంటే ఏంటి తెలుసా తెలియదా? వీళ్ళకి తెలియదని చెప్పుకోవాలి. తెలిసి చేత కనుక మూర్ఖత్వం అనుకోవాలి, తెలియక చేత కనుక వీళ్ళు పదవులు ఎలాగ ఇచ్చారు? ఒక పర్యావరణ పరిరక్షణ గురించి తెలియకుండా ఈ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగాలు ఎలాగిచ్చారు, పదవులు ఎలాగిచ్చారు అంటే తెలిసి చేస్తే అధికార మతంతో చేతనట్లే. ఖచ్చితంగా ఈ 3 వీడియోలు నేను పెడతాను, దానికి సంబంధించిన ఆధారాలు. ఖచ్చితంగా ఈ కాటన్కోన పంచాయతీ సిబ్బంది, పల్లంకూరు పంచాయతీ సిబ్బంది, కందుకుప్ప పంచాయతీ సిబ్బందిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. త్వరలో నేను ఎన్జిటి నుంచి వీళ్ళకి దానికి సంబంధించిన నేను ఇచ్చే ఫిర్యాదు పైన యాక్షన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఎన్విరాన్మెంట్ యాక్ట్ మీద ఖచ్చితంగా ప్రజలు కూడా అవగాహన తెచ్చుకుంటే ఎప్పుడు కూడా మన డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా త్రాగునీరు సాగునీరు పథకం కాలువలో కలపకూడదు. అదేవిధంగా గోదావరి జలాలకు అనుసంధానమైనటువంటి పాయలో కలపకూడదు. ఖచ్చితంగా పౌరులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదంతా ఈ గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి. ఈ కలుషితం అవడం వల్ల మత్స్య సంపద దెబ్బతింటుంది. మళ్ళీ దాని నుంచి ఎండకి డ్రై అయ్యి మనకి వర్షం వస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ వర్షం కూడా కలుషితం అయిపోతుంది. ఖచ్చితంగా భూగర్భం కూడా కలుషితం అయిపోతుంది. ఖచ్చితంగా దీని మీద